సో ఆల్జీబ్రా స్టార్ట్ చేసాం ఈరోజు. సో ఆల్జీబ్రాలో ఏంటంటే బేసిక్ ఫార్ములాస్ అనేవి మోర్ ఇంపార్టెంట్. ఇన్ కేస్ బేసిక్ ఫార్ములాస్ అనేవి బాగా వచ్చాయంటే మనకి మొత్తం చాప్టర్ అంతా కూడా ఈజీగా అయిపోద్ది. ఓకే. సో అందుకని మనం బేసిక్ ఫార్ములా నుంచి వెళ్దాం. సో వాట్ ఆర్ ద బేసిక్ ఫార్ములాస్? బేసిక్ ఫార్ములాస్ ఏమున్నాయి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఓకే. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే అందరికీ తెలుసు, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఓకే. అలాగే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. అలాగే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇవన్నీ బేసిక్ ఫార్ములాస్. ఇక్కడ నుంచి చూడండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రెండు క్యాన్సిల్ అవుట్ అయిపోతాయి. ఏమొస్తుంది? 2 టైమ్స్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 2 టైమ్స్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అలాగే సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు కామన్ టర్మ్స్ కట్ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది? 2ab ప్లస్ 2ab 4ab అవుతుంది. ఓకే, 4ab అవుతుంది. నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. అట్ ద సేమ్ టైం ఆల్జిబ్రిక్ ఫార్ములా. ఓకే, ఏ ప్లస్ బికి ఏ మైనస్ బికి ఫార్ములా అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab. అలాగే ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. ఓకే. నెక్స్ట్ ఇంకేమున్నాయి బేసిక్ ఫార్ములాస్? ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్, ఓకే, ఇక్కడ ఈ ఫార్ములా. ఇంకా బేసిక్ ఫార్ములాస్ అయితే ఇవేనండి. నేను మీకు అందరికి షీట్ పెడతాను ఎలా చేయాలి ఏంటి అనేది. సో పెద్ద కష్టపడద్దు, చాలా ఈజీగా అయిపోద్ది. అయితే ఇక్కడ మీకు కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. ఇక్కడ బేసిక్ ఈ ఫార్ములాస్ అన్ని మన స్కూల్లో ఆల్రెడీ చదువుకున్నాం, పెద్ద కష్టమేం కాదు. కాకపోతే ఇక్కడ ఉండే ఫార్ములా చూడండి, ఎక్స్ ప్లస్ 1/x అంటే ఎక్స్ ప్లస్ 1/x. ఓకే, ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు సమ్ కే. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అడుగుతారు. ఫార్ములా ఏంటి? కే స్క్వేర్ మైనస్ 2. కే స్క్వేర్ మైనస్ 2 ఎలా వచ్చింది చూడండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x అంటే ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, రైట్? ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ కే స్క్వేర్ మైనస్ 2. కే స్క్వేర్ మైనస్ 2. అట్ ద సేమ్ టైం ఎక్స్ మైనస్ 1/x కే అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ కే స్క్వేర్ ప్లస్ 2. కే స్క్వేర్ ప్లస్ 2. సో మొత్తం ఆల్జీబ్రా అంతా ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయి, పెద్దగా ఇంకా అంతకు మించి ఏం ఉండవు, మొత్తం ఇవే ప్రాబ్లమ్స్. సో ఈ ప్రాబ్లమ్స్ మనం కరెక్ట్ గా చేసుకుంటే మొత్తం చాప్టర్ అంతా చాలా ఈజీగా అయిపోద్ది. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఓకే, ఫస్ట్ సమ్ సింపుల్. ఇక్కడ చూడండి, ఏ ప్లస్ 1/a ఈక్వల్ టు కే. ఓకే, ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్. ఫార్ములా ఏంటి? కే స్క్వేర్ మైనస్ 2. కే స్క్వేర్ 12 స్క్వేర్ 144 మైనస్ 2 142. ఇలా చేస్తేనే మనకి ఎగ్జామ్ లో మార్క్స్ వస్తాయి. ఇలాంటి క్వశ్చన్స్ 5 సెకండ్స్ లో చేస్తేనే పెద్ద క్వశ్చన్స్ కి 1 మినిట్ మనం స్పెండ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద బేసిక్ కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ బట్టి నేను కాన్సెప్ట్ అలా చెప్పుకుంటూ వెళ్తాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 13. అక్కడ 13 14 ఏది అనేది నాకు అనవసరం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అడిగాడు. ఫార్ములా ఏంటి? కే స్క్వేర్ మైనస్ 2. కే స్క్వేర్ మైనస్ 2. 13 స్క్వేర్ 169 మైనస్ 2 167. సో ద ఆన్సర్ ఇస్ 167. సింపుల్, ఏముండదు, చాలా ఈజీ. ఇక్కడ మీకు ఇదే కాన్సెప్ట్ చాలా సార్లు అడుగుతాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎక్స్ ప్లస్ 1/x 15. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ సేమ్. 15 స్క్వేర్ మైనస్ 2 223. ఎంతసేపట్లో వస్తుంది? జస్ట్ 2 సెకండ్స్ లో వచ్చేస్తుంది సమ్. మొత్తం సమ్ అంతా కూడా 2 అంటే 2 సెకండ్స్ లో వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఇచ్చాడు ఈసారి. ఓకే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4. సింపుల్ అండి. ఎక్స్ స్క్వేర్ ని y అనుకున్నారు అనుకో, y ప్లస్ 1/y ఇచ్చాడు. y స్క్వేర్ ప్లస్ 1/y స్క్వేర్ అడిగాడు. అంతే కదా, ఏం తేడా ఉందా దీనిలో? ఇప్పుడు ఏం చేయాలి? సేమ్ ఫార్ములా, కే స్క్వేర్ మైనస్ 2 16 స్క్వేర్ మైనస్ 2 విచ్ గివ్స్ 254. 256 మైనస్ 2 254. ఓకేనా? సింపుల్ ప్రాబ్లం. జస్ట్ కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇచ్చాడు. ఇది ఆర్ఆర్బి టెక్నీషియన్ ఎగ్జామ్ లో అడిగాడండి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు -3 ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఫార్ములా నేర్చుకున్నాం కదా. ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు కే, ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్
minus plus 1 by x cube is nothing but k cube minus 3k. K cube minus 3k. ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఏంటి? k స్క్వేర్ మైనస్ 2 k క్యూబ్ మైనస్ 3k. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంటుంది అంతే. k క్యూబ్ మైనస్ 3k. k ఏంటి ఇక్కడ? -3. -3 హోల్ క్యూబ్ మైనస్ 3k. 3 ఇంటూ -3. ఓకే. -27 ప్లస్ 9 విచ్ గివ్స్ -18. ఎంత? -18. సింపుల్, పెద్ద కష్టపడక్కర్లా. ఎక్స్ ప్లస్ 1/x అంటే ఫార్ములా ఈక్వల్ టు కే అయితే x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అంతా కే స్క్వేర్ మైనస్ 2k. అదే ఇదేంటి? కే క్యూబ్ మైనస్ 3k. కే క్యూబ్ మైనస్ 3k. ఇప్పుడు ఈ రెండు వచ్చినాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇస్ సంథింగ్ లైక్ x పవర్ 5 ప్లస్ 1/x పవర్ 5. x పవర్ 5 ప్లస్ 1/x పవర్ 5. ఫార్ములా ఏం లేదు. ఇక్కడ ఏముంది? కే స్క్వేర్ మైనస్ 2k ఉంది. కే స్క్వేర్ మైనస్ 2k ఇంటూ ఇక్కడ ఏముంది? కే క్యూబ్ మైనస్ 3k ఉంది. కే క్యూబ్ మైనస్ 3k రెండు మల్టిప్లై చేస్తాం. మైనస్ కే సింపుల్ ఫార్ములా. ఓకే. కే స్క్వేర్ మైనస్ 2k ఇది ఇంటూ ఇది మైనస్ కే. ఇది ఇంటూ ఇది మైనస్ కే. సింపుల్ ఫార్ములా. ఓకే. గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఈజీ. ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం చాలా ఈజీ, చాలా ఈజీ. ఓకే. ఆల్జీబ్రా చూడండి. ఎక్స్ బై ఓకే ఎక్స్ స్క్వేర్ minus 4x plus 1 equal to 1/9. x cube plus 1/x cube కావాలి. x cube plus 1/x cube కావాలంటే ఏం చేయాలి? x plus 1/x రావాలా? అంతేనా? ముసుగుతాం ఇవన్నీ. x plus 1/x క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి ఇదేమవుతుంది? 9x ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1. ఓకే. ఈ -4x ని పంపండి. 9x ప్లస్ 4x 13x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఈ x ని కిందకి పంపండి. 13 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x which gives individual గా రాస్తే x plus 1/x equal to 13. If x plus 1/x equal to 13, x plus 1/x equal to k, ఫార్ములా ఏంటి? k cube minus 3k. k cube minus 3k అంటే 13 cube minus 3 into 13. 13 cube minus 3 into 13. 3 3s 9 వస్తుంది యూనిట్. ఇక్కడ ఎంత వస్తుంది? 3 cube అంటే 7. ఎంత? 7. సో ఇప్పుడు ఏమొస్తుంది మనకి? యూనిట్ డిజిట్ 17 minus 9 అంటే 8 ఏనా? 17 minus 9 అంటే 8. 2158 is the answer. 2158 is the answer. క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే చేయండి 13 క్యూబ్. నాకైతే 13 క్యూబ్ గుర్తులేదు, సో అందుకని డైరెక్ట్ గా వేస్తాను. 13 క్యూబ్ క్యాలిక్యులేట్ చేయడం కూడా ఈజీ. ఓకే. 13 క్యూబ్ మైనస్ 39 ఆర్ ఎల్స్ 13 కామన్ తీయండి. 169 minus 3 which gives 166 into 13. 166 into 13 ఎలా చేయాలి? 1660 ప్లస్ 300 ప్లస్ 180 ప్లస్ 198 యాడ్ చేయండి, వస్తుంది 2158. ఓకే. క్యాలిక్యులేషన్ ఈజీ అనండి, పెద్ద కష్టమేం కాదు. కాకపోతే సమ్ ఇంకా ఫాస్ట్ గా చేయండి. చూడండి ఇప్పుడు మీరు మామూలుగా పెన్ అండ్ పేపర్ తో చేశారు కదా, రివైజ్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఏం చేయాలి? 9x ని మళ్ళీ ఇటువైపు పంపండి. -4x 13x అంటే x ప్లస్ 1/x ఎంత? 13. ఇఫ్ x ప్లస్ 1/x 13, x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ 13 క్యూబ్ మైనస్ 3 into 13. ఇంతే ఉండాలి మనకి పేపర్ మీద. ఈ క్యాల్కులేషన్ రావాలి. ఇక్కడ ఏమవుద్ది? యూనిట్ డిజిట్ 7 అవుద్ది, ఇక్కడ 9 అవుద్ది. 7 - 9 అంటే 8 వస్తుంది. సో అలా. ఓకేనా? 17 - 9 అంటే 8 వస్తుంది అలా. ఓకే. హోప్ యూ ఎవ్రీబడి అండర్స్టూడ్ ద క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సింపుల్. ఇక్కడ కూడా అంతే. క్వశ్చన్ కొంచెం అర్థమయ్యేలా రాస్తాను. 4 into x square plus 1 by minus 8x by 3x is equal to 6. సింపుల్. మీకు ఏం కావాలి? √x plus 1 by √x కావాలి. √x plus 1 by √x కావాలి. ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది, మీకు చెప్తాను చూడండి. √x plus 1 by √x. √x plus 1 by √x సరదాగా స్క్వేరింగ్ చేసామనుకో. ఏమవుద్ది? √x హోల్ స్క్వేర్ x 1 by √x హోల్ స్క్వేర్ 1/x ప్లస్ 2. సో ఇప్పుడు ఏమవుద్ది? x ప్లస్ 1/x వాల్యూ తెలిస్తే +2 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇఫ్ x ప్లస్ 1/x ఈక్వల్ టు k, √x ప్లస్ 1 by √x ఈజ్ నథింగ్ బట్ √k + 2. అదే మైనస్ ఉంటే మైనస్. ఓకే. సో ఇప్పుడు క్వశ్చన్ మామూలుగా చూడండి. క్వశ్చన్ చూడండి. 4 into x square plus 1 minus 8x equal to ఈ 3x అంటే పంపండి 18x. 18 plus 8 26x
ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 4 ఈక్వల్ టు 26x. అప్పుడు ఎక్స్ ప్లస్ 1/x ఏమవుతుంది? డైరెక్ట్ గా రాసుకుంటే 13/2 అవుతుంది. సో ఎక్స్ ప్లస్ 1/x ఏమవుతుంది? 13/2 అవుతుంది. ఏమవుతుంది? 13/2 అవుతుంది. ఇప్పుడే చదివాం మనం ఏంటి? అయితే రూట్ ఎక్స్ ప్లస్ 1/√x ఈజ్ నథింగ్ బట్ రూట్ ఎక్స్ ప్లస్ 1/√x ఈజ్ నథింగ్ బట్ రూట్ ఓవర్ ఓకే k square minus 2 k square, okay, sorry, root over k plus 2 root over k plus 2 root over k plus 2. ఫార్ములా గుర్తుండదు, జస్ట్ గుర్తుండకపోయినా మనం ఎలా డిరైవ్ చేసుకోవాలో చూసుకోవాలి. హోల్ స్క్వేర్ చేసాము, హోల్ స్క్వేర్ 13/2 హోల్ స్క్వేర్ అలా గుర్తుపెట్టుకోవాలి అంతే. అలా గుర్తుపెట్టుకుంటేనే గుర్తుంటది. 13/2 ప్లస్ 1 అంటే 17/2 రూట్ ఓవర్ 17/2 ఇస్ ద ఆన్సర్. రూట్ ఓవర్ 17/2 ఇస్ ద ఆన్సర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు కే, రూట్ ఎక్స్ ప్లస్ 1/√x ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ కే ప్లస్ 2. రూట్ ఓవర్ కే ప్లస్ 2. రూట్ ఓవర్ కే ప్లస్ 2. సింపుల్. చూడండి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటి? పీ స్క్వేర్ ప్లస్ 3p ఈజ్ ఈక్వల్ టు కే. ఇప్పుడు p ప్లస్ 4 కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ p ప్లస్ 4 ఈక్వల్ టు కే అనుకుంటే p ఏమవుద్ది? k మైనస్ 4 అవుద్ది. p ఏమవుద్ది? k మైనస్ 4 అవుద్ది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. k మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ k మైనస్ 4 ఈక్వల్ టు 3. ఓకే, ఇప్పుడు ఏమవుద్ది? k స్క్వేర్ ప్లస్ 16 మైనస్ 8k ప్లస్ 3k మైనస్ 12 మైనస్ 3 ఈక్వల్ టు 0. బుర్ర 10 కన్నా ఫాస్ట్గా ఉండాలి, అప్పుడే అవుతుంది. 16 మైనస్ 15 ఎంత? 1. ఈ ప్లస్ 1 వేసుకోండి. కే స్క్వేర్ మైనస్ 5k ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు కే స్క్వేర్ అంటే k ప్లస్ 1/k స్క్వేర్ ప్లస్ 1/k ఏమవుద్ది? 5 అవుద్ది. ఈ 5k అనేది పంపి k కింద పంపండి. సో k ప్లస్ 1/k ఇస్ హౌ మచ్? 5. k ప్లస్ 1/k ఇస్ హౌ మచ్? 5. ఇప్పుడు అది ఏమడిగాడు? k క్యూబ్ ప్లస్ 1/k క్యూబ్ అడిగాడు. k క్యూబ్ ప్లస్ 1/k³ అడిగాడు. అప్పుడు ఏం చేయాలి? 5³ k³ మైనస్ 3k 3 ఇంటూ 5 ఎంత అవుద్ది? 125 మైనస్ 24 సార్ 15 విచ్ గివ్స్ 110. సార్ చాలా పెద్ద ప్రాసెస్, ఏం చేయడానికి లేదా అంటే ఏం లేదు, ఇంతే, ఇలాగే సావాలి, ఏం చేయలేం, ఇంతే చేయాలి. ఓకే, ఖచ్చితంగా టైం కిల్ చేయడానికి ఇస్తాడు, ఒప్పుకుంటాను. కానీ ప్రాక్టీస్ చేస్తే 30-40 seconds లో మనం చేయగలం. బట్ ఇంకొక చాయిస్ అయితే లేదు మన దగ్గర అయితే. మీ కర్మ కాలితే నన్ను సంబలిస్తాడు అంతే. చూడండి, అది కూడా మీ షిఫ్ట్ లోనే, తప్పుడు షిఫ్ట్ లో కూడా. చూడండి, ఎక్స్ మైనస్ 1/x అడిగాడు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ సింపుల్ అండి. ఇప్పుడు ఎక్స్ మైనస్ 1/x హోల్ స్క్వేర్ ఏమవుతుంది చెప్పండి? ఏమవుద్ది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ మైనస్ 2, అంతేనా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ మైనస్ 2 అంటే 123 మైనస్ 2 121. రూట్ ఉంది, స్క్వేర్ ఉంది, రూట్ చేయండి. ఎంత? 11. ఎంత? 11. చిన్నపిల్లల సమ్ములు ఇవన్నీ. నాకు తెలిసి ఏంటి సార్ ఇంత ఈజీ సమ్ములు చెప్తున్నారు అని అంటారు మీరు కూడా. బట్ స్టిల్ ఈజీ సమ్స్. మరి ఏం చేస్తాం, ఎగ్జామ్ ఇస్తున్నాడు. ఓకే, ఎక్స్ పవర్ 4 చూడండి. ఇప్పుడు ఏం చేయాలి? ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x⁴ ఈజ్ నథింగ్ బట్ 322. ఈజ్ నథింగ్ బట్ 322. సో ఇప్పుడు ఏం చేయాలి చూడండి, +2 చేద్దామా? +2 ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x⁴ ప్లస్ 2 అంటే నథింగ్ బట్ x² ప్లస్ 1/x² హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 324. ఇక్కడ రూట్ వేయండి, 18 వస్తుంది. ఎంత వస్తుంది? 18 వస్తుంది. ఇంకేం అడిగాడు? x³ మైనస్ 1/x³ అడిగాడు. అంటే మనకి x మైనస్ 1/x తెలిస్తే x³ మైనస్ 1/x³ ఫార్ములా తెలుసు. ఏంటి? k³ ప్లస్ 3k చూడండి, k³ ప్లస్ 3k ఇది ఫార్ములా. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు x² ప్లస్ 1/x² 18 వచ్చింది. x² ప్లస్ 1/x² 18 వచ్చింది. ఇప్పుడు -2 చేయండి. -2 చేస్తే ఏమవుతుంది? 16 అవుతుంది. స్క్వేర్ నుంచి తీసేయండి, రూట్ 4. సో x మైనస్ 1/x ఏమవుతుంది? 4 వచ్చింది. x మైనస్ 1/x అంటే k ఎంత? 4. 4³ ప్లస్ 3 ఇంటూ 4 అంటే ఎంత? 64 ప్లస్ 12.
64 plus 12, 76. 64 plus 12, 76. Okay. 64 plus 12, 76. సింపుల్, కష్టమేం కాదు. ఇప్పుడు పెన్ పేపర్ లేకని చెప్తాను చూడండి. చూడండి, ఎక్స్ క్యూ పవర్ 4 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4 ప్లస్ 2 చేయండి, 324, 18. మళ్ళీ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ కావాలి మనకి, అంటే -2, అంటే 18 - 2 16, రూట్ 16 4. ఓకే, 4 క్యూబ్ మైనస్ 3, 3 into 4 అంటే 4 క్యూబ్ మైనస్ 12, 64 minus 12. Sorry, 64 plus 12, 64 plus 12, which gives 76. 64 plus 12, which gives 76. సో క్వశ్చన్ ఏంటి, ఎక్స్ పవర్ 4 మైనస్ 83 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు వెంటనే మనకి వెళ్ళగాల్సింది ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ కానీ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ కానీ అడుగుతున్నాడు. అక్కడ ఎక్స్ క్యూబ్ మైనస్ 1 బై ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ వస్తే ఆన్సర్ అయిపోద్ది. సో పెన్ పేపర్ లేకుండా చేద్దాం. చూడండి, ఎక్స్ పవర్ 4, ఓకే, ఎక్స్ స్క్వేర్, ఈ 83ని అటు పంపండి, 83ని అటు పంపండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 83. అప్పుడు ఎక్స్ స్క్వేర్, చూడండి, ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై ఈక్వల్ టు 83. ఓకే, ఇప్పుడు ఏమవుద్ది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వచ్చింది 83. అప్పుడు ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఎంత, ఏం చేయాలి, -2 చేయాలి. అప్పుడు ఏమవుద్ది, రూట్ 81, విచ్ గివ్స్ 9. రూట్ 81, విచ్ గివ్స్ 9. ఇప్పుడు రూట్ ఎక్స్ మైనస్ అంటే ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ కే అయితే, ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ కే అయితే అప్పుడు ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ ఏమవుతుంది, ఎక్స్ క్యూబ్ మైనస్ 1 బై ఎక్స్ క్యూబ్ అంటే ఏమవుతుంది, కే క్యూబ్ ప్లస్ 3k. కే క్యూబ్ అంటే ఎంత, 9 క్యూబ్ ప్లస్ 3 into 9 ప్లస్ 28. 3 into 9 ప్లస్ 28 ఏమవుతుందండి, ఇప్పుడు చూడండి ఇక్కడ అయిపోతుంది సమ్, ఇక్కడ రూట్ ఓవర్ ఉంది, ఏముంది, రూట్ ఓవర్ ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 9 క్యూబ్ అంటే 9 క్యూబ్ ఇస్ 9 into 9 into 9, 729 ప్లస్ 27 ప్లస్ 28 అంటే 55. అంటే 55 అంటే ఎంత అవుతుంది, 784 అవుతుందా. 784 ఈజ్ నథింగ్ బట్ 28 స్క్వేర్. 28 స్క్వేర్. సింపుల్ సమ్. ఒకసారి పెన్ పేపర్ లేకుండా చెప్తాను చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇస్ 83. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇస్ 83. సో ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఇస్ నథింగ్ బట్ 83 minus 1, 81, రూట్ 81, 9. సో కే ఇస్ 9. కే క్యూబ్ ప్లస్ 3k, 9 క్యూబ్ ప్లస్ 3 into 9, 27 ప్లస్ 28, ఓకే, 55. ఇది ఎంత అవుతుంది, 55. సో 55 అంటే టోటల్ ఎంత వస్తుంది, 784. 28 ఇస్ ద ఆన్సర్. రూట్ 784, 28. నెక్స్ట్ కొంచెం డిఫికల్టీ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, 4x స్క్వేర్ ప్లస్ 1 బై 4x స్క్వేర్ ఇస్ 14. ఫైండ్ ద పాజిటివ్ వాల్యూ ఆఫ్ x ప్లస్ 1 బై 4x. x ప్లస్ 1 బై 4x సింపుల్ అండి, +2 యాడ్ చేయండి, +2 యాడ్ చేయండి. ఓకే, ఇది 2x హోల్ స్క్వేర్ 1 బై 2x హోల్ స్క్వేర్ అంటే 2x ప్లస్ 1 బై 2x ఏమవుతుంది, రూట్ 16, 4. రూట్ 16, 4. మీకు ఏం కావాలి, x ప్లస్ 1 బై 4x కావాలి, డివైడ్ బై 2 ఏమవుతుంది, x ప్లస్ 1 బై 4x ఈజ్ నథింగ్ బట్ 4 బై 2. అంతా మొత్తం ఈక్వేషన్ ని 2తో డివైడ్ చేస్తే సమ్ అయిపోతుంది. 2తో డివైడ్ చేస్తే సమ్ అయిపోతుంది. సింపుల్ సమ్, పెద్ద కష్టం ఇంకా, చాలా ఈజీ సమ్. కాకపోతే ఏంటంటే మీకు ఇది ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడం రావాలి, స్క్వేర్ నుంచి నార్మల్ దానికి తీసుకురావడం వస్తుంది. దాని ఫార్ములా అక్కర్లేదు, మామూలుగా కూడా చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం. ఈ క్వశ్చన్ డైరెక్ట్ గా ఫార్ములా బేస్ మీద చేయడానికి అవ్వదు. సో ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025 లో అడిగారు. ఓకే, సో ఈ క్వశ్చన్ చేయడానికి బేసిక్ గా క్యూబ్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ క్యూబింగ్ చేసేద్దాం. a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి అంటే మళ్ళీ 3. ఓకే, సో ఎక్స్ 3 into 3, 9, 9 1s 9 2s ప్లస్ 1/2 ఉంది. ఇక్కడ ఏమవుతుంది, 3 క్యూబ్ అంటే 27. సో 27 మైనస్ 1/2 ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/18x హోల్ క్యూబ్. కానీ ఇది అడిగాడు మనకి వాల్యూ 18x క్యూబ్ ప్లస్ 1/324 అన్నాడు. 324 అంటే 18 స్క్వేర్ అయినా. సో ఇప్పుడు ఏం చేయాలి, 18తో మల్టిప్లై చేయండి. 18 into 27,
మైనస్ 9. సో ఇక్కడ 7 ఇంటూ 8 అంటే 6 వస్తుంది యూనిట్ డిజిట్. 6 మైనస్ 9 అంటే ఏమొస్తుంది? యూనిట్ డిజిట్ 7 వస్తుంది. ఏమొస్తుంది? 16 మైనస్ 9 అంటే 7 కదా! సో 7 వస్తుంది. సో యూనిట్ డిజిట్ 7 దేనికి ఉంది? 477. ఏముంది? 477. కష్టమే. అంటే అంత మరీ కష్టం కాదు. కాకపోతే కాన్సెప్ట్ ఫార్ములా, బేసిక్ ఫార్ములా అనేది వస్తే మనకి చాలా ఈజీ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ సమ్. సో ముందు సమ్ కాన్సెప్చువల్ గా చెప్పాం కదా. ఇప్పుడు దీని సొల్యూషన్ కొంచెం ఈజీగా లైక్ జస్ట్ ఫార్ములా బేస్ మీద చెప్పేస్తా. మనకేం తెలుసు? ఎక్స్ ప్లస్ 1/x కే అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ కే క్యూబ్ మైనస్ 3k అవుతుంది. కే క్యూబ్ మైనస్ 3k అవుతుంది. కే క్యూబ్ అంటే ఏంటి? 3 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 3. కాకపోతే ఇక్కడ డినామినేటర్ లో 17 ఎక్స్ట్రా ఉంది కదా. ఏముంది? 17 ఎక్స్ట్రా ఉంది. సో ఇక్కడ 17 ఇదొక్కదానికి బై 17 వేసింది. ఇదొక్కదానికి బై 17 వేసేయండి. 3k ఇంటూ 1/17 అంతే. ఇదొక్కటి మారిస్తే సమ్ అయిపోతుంది అంతే. సో ఇప్పుడు 3 క్యూబ్ అంటే ఇప్పుడు టోటల్ గా ఏమన్నాడు? మనం 17 తో మల్టిప్లై చేస్తాం కదా దీన్ని. సో 17 తో మల్టిప్లై చేస్తాం. ఓకే, 3 క్యూబ్ అంటే ఎంత? 27 మైనస్ 3 క్యూబ్ 27 మైనస్ అంటే డైరెక్ట్ గా 27 ఇంటూ 17 మైనస్ 9. ఇప్పుడు ఏమవుతుందండి? 7 ఇంటూ 7 49 మైనస్ 9 అంటే యూనిట్ డిజిట్ 0. సో ఆన్సర్ ఇస్ 450. ఆన్సర్ ఇస్ 450. సో సిమిలర్ గా ముందు ప్రాబ్లం కూడా ఇలాగే చేయొచ్చు. కాకపోతే అది ఎందుకు చెప్పాలంటే జస్ట్ ఇన్ కేస్ ఫార్ములా మర్చిపోతాయి అని చెప్పలేదు అంతే. ఓకే, సో లెట్స్ గో విత్ ద 15th ప్రాబ్లం. సో మనం ఇప్పుడు రేషనలైజేషన్ గురించి తెలుసుకుంటాం. ఇది మనకు 9th స్టాండర్డ్ లో ఉంటుంది. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు 5 ప్లస్ 2√6 అయితే 1/x అంటే ఏమవుద్ది? డైరెక్ట్ గా 1/5 ప్లస్ 2√6. డినామినేటర్ లో ఎప్పుడైనా ఇర్రేషనల్ ఉండొచ్చా? ఉండకూడదు. సో మనం ఏం చేస్తాం? ఇంటూ 5 మైనస్ 2√6 5 మైనస్ 2√6. ఓకేనా? సో ఇప్పుడు 5 మైనస్ 2√6 బై 25 మైనస్ 24. సో ఇప్పుడు ఏమవుద్ది? 5 మైనస్ 2√6 అవుద్ది. ఎక్స్ 1/x 5 మైనస్ 2√6 అవుద్ది. సో క్వశ్చన్ ఏం అడిగాడు? √x మైనస్ 1/√x అడిగాడు. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ అంటే ఎంత? 5 ప్లస్ 2√6. 1/x అంటే ఎంత? 5 మైనస్ 2√6. 5 మైనస్ 2√6. మనకు ఫార్ములా తెలిసేంటి? √x మైనస్ 1/√x హోల్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ x ప్లస్ 1/x మైనస్ 2. x ప్లస్ 1/x మైనస్ 2. సో x ప్లస్ 1/x అంటే ఏంటి? x ప్లస్ 1/x ఇప్పుడు x ప్లస్ 1/x ఎంత వచ్చిందండి? ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 5 ప్లస్ 5 10. 10 మైనస్ 2 8. 10 మైనస్ 2 8. సో ఇప్పుడు స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ చేయండి. ఆన్సర్ ఎంత వస్తుంది? 2√2. ఏమొస్తుంది? 2√2. సో ఇదంతా చేయిస్తుంది జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నేను ఇప్పుడు ఎలా చేస్తాను? ఎగ్జామ్ లోకి వెళ్ళి చేస్తే ఎక్స్ 5 ప్లస్ 2√6 అంటే 1/x 5 మైనస్ 2√6. 5 మైనస్ 2√6. అప్పుడు మామూలుగా ఏమవుతుంది? 2x ఏమవుతుంది? 10 అవుతుంది. సారీ, x ప్లస్ 1/x ఏమవుతుంది? 10 అవుతుంది. x ప్లస్ 1/x 10 అవుతుంది. నాకేం కావాలి? √x మైనస్ 1/√x కావాలి. అంటే ఫార్ములా ఏంటి? x ప్లస్ 1/x మైనస్ 2. x ప్లస్ 1/x మైనస్ 2. 10 మైనస్ 2 8. √8 2√2 అయిపోయింది. కావాలా పెన్ అండ్ పేపర్? అస్సలు పెన్ పేపర్ లేకుండా బేసిక్ గా చేసేసుకోవచ్చు. చూడండి, ఏ 7 ప్లస్ 4√3 సింపుల్ అండి. జస్ట్ మామూలుగా స్క్వేరింగ్ చూసుకోండి. 7 స్క్వేర్ 49, 4√3 హోల్ స్క్వేర్ 48. 49 మైనస్ 48 1 వచ్చింది కాబట్టి డైరెక్ట్ గా 1/a 7 మైనస్ 4√3. ఏం చేయాలి? స్క్వేరింగ్ చేసి డిఫరెన్స్ 1 ఉంటే డైరెక్ట్ గా రాసేయచ్చు. ఓకే, డైరెక్ట్ గా నెగిటివ్ అంటే 1/a నెగిటివ్ అని రాసేయచ్చు. మీకు ఏం కావాలి? a క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్ అంటే 1/a ప్లస్ 1/a తెలిస్తే సమ్ అయిపోద్దా? ఫార్ములా ఏంటి? k క్యూబ్ మైనస్ 3k అయినా k క్యూబ్ మైనస్ 3k. సో ఇప్పుడు ఏంటి? a ప్లస్ 1/a ఎంత అవుతుంది? a ప్లస్ 1/a 14 అవుతుంది. ఏమవుతుంది? 14 అవుతుంది. ఇప్పుడు 14 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 14. 14 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 14. 14 క్యూబ్ అంటే 4 యూనిట్ డిజిట్ 4 వస్తుందా? అలాగే ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. పాజిటివ్ నెగిటివ్? మొత్తం పాజిటివ్. 2702 టోటల్ గా క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు. డైరెక్ట్ గా రాసుకోవచ్చు. ఓకే, మొత్తం క్యాలిక్యులేట్ చేసి పిచ్చోలు అవ్వద్దు. నెక్స్ట్ క్వశ్చన్. y మైనస్ 12 ఈక్వల్ టు 4√5.
ఓకే. y minus 12 equal to 4 root 5. Find root over y minus 3 minus 1 by root over y minus 3. రూట్ ఓవర్ y minus 3. ఇప్పుడు y minus 3 ఏమవుతుందండి ఇక్కడ చూడండి. y minus 3 అంటే +9 చేయండి. 4 root 5 +9. చూడండి 20 into 5 100, 16 into 5 80, 9 square 81. 81 minus 80 ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో 1 by y minus 3 ఏమవుతుంది? 9 minus 4 root 5 అయింది. 4 root 5 minus 9 కాదు, ఎందుకంటే నెగిటివ్ రాదు, పాజిటివ్ వస్తుంది. ఓకే, 1 by y minus 3 ఏమవుతుంది? ఇది అవుతుంది. ఇప్పుడు మనకి ఏం కావాలి? రూట్ ఎక్స్ మైనస్ 1 by root x. రూట్ ఎక్స్ మైనస్ 1 by root x అంటే ఏంటి? రూట్ ఎక్స్ మైనస్ 1 by root x అంటే k అయితే అప్పుడు ఏమవుద్ది? ఎక్స్ ప్లస్ 1 by x minus 2. అంతేనా? ఎక్స్ ప్లస్ 1 by x minus 2 అంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. 18 minus 2 16 ఈక్వల్ టు రూట్ 16 అంటే రూట్ 4 స్క్వేర్ 4 ఆన్సర్. ఓకే, ఫార్ములా బేసిక్ ఫార్ములా వస్తే చాలు అయిపోద్ది. బేసిక్ ఫార్ములా చూడండి, ఎప్పుడైనా రూట్ ఎక్స్ ప్లస్ 1 by root x ఆర్ రూట్ ఎక్స్ బై 1 minus root x బేసిక్ ఫార్ములా ఏంటి? ఇది ఈక్వల్ టు రూట్ ఓవర్ కే ప్లస్ 2 రూట్ ఓవర్ కే మైనస్ 2. కే అంటే ఏంటి? ఎక్స్ ప్లస్ 1 by x. అయిపోయింది. సింపుల్ ఫార్ములా, పెద్ద కష్టం కాదు, చాలా ఈజీ. ఓకే, ప్రాక్టీస్ చేయాలంతే. ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఆన్సర్ వచ్చింది. ఈ సమ్ చూడండి, ఎక్స్ ప్లస్ 1 by x ఇంటూ ఎక్స్ మైనస్ 1 by x ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 by ప్లస్ 1 by x స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ 4 మైనస్ బై ప్లస్ 1 by x పవర్ 4. సింపుల్ అండి. ఎక్స్ ప్లస్ 1 by x ఇంటూ ఎక్స్ మైనస్ 1 by x అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 by x స్క్వేర్. అలాగే ఎక్స్ స్క్వేర్ ప్లస్ మైనస్ 1 by x స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x అంటే ఎక్స్ పవర్ 4 మైనస్ 1 by x పవర్ 4. అలాగే ఇక్కడ కూడా ఎక్స్ పవర్ 4 హోల్ స్క్వేర్ మైనస్ 1 by x పవర్ 4 హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ 8 మైనస్ 1 by x పవర్ 8. ఎక్స్ పవర్ 8 మైనస్ 1 by x power 8. I hope everybody understood this problem. చాలా బేసిక్ ప్రాబ్లం ఇది. ఓకే, నెక్స్ట్ x minus y అంటే 20, x into y equal to 12, x square plus y square, x square plus y square. ఓకే, ఫార్ములా తెలిసి x square plus y square minus 2xy equal to x minus y whole square. x minus y whole square అంటే 400 minus 24, 424. x square plus y square is nothing but 424. బేసిక్ ప్రాబ్లం ఇది. అడిగారు SSCGL 2025 ప్రిలిమ్స్ అడిగారు. ఓకే, చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 14, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 20. ఫైండ్ రూట్ ఓవర్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. రూట్ ఓవర్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. సింపుల్, స్క్వేరింగ్ చేయండి. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా అంటే 2 ఇంటూ 20 40 ఈజ్ ఈక్వల్ టు 14 స్క్వేర్. 14 స్క్వేర్ అంటే ఎంత? 196. కాంపౌండ్ అంటే 196 మైనస్ 40 అంటే 146 అయినా అంటే ఎంత? 146. 146 రూట్ ఓవర్ 146 అంటే రూట్ 4 ఇంటూ 39 విచ్ గివ్స్ 2 ఇంటూ రూట్ 39. 2 ఇంటూ రూట్ 39. చాలా ఈజీ ప్రాబ్లం, అవునా కదా? 20 ప్రాబ్లమ్స్ ఎంత త్వరగా అయిపోయి, చాలా త్వరగా అయిపోయి. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వింగ్ ఫాస్ట్ గా ఉండాలి. 2x ప్లస్ 3y ఈక్వల్ టు 11 అంటే a ప్లస్ b అనుకోండి. 2x ని ఓకే a, 3y ని b. ఇప్పుడు ఏమవుద్ది? ఇక్కడ కూడా 2x 3y అని రాయండి. 2x 3y అంటే ఏమవుద్ది? 6 ఇంటూ 2 12 అంటే a ఇంటూ b ఎంత? 12. a ఇంటూ b ఎంత? 12. మనకి ఏమడిగాడు? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అడిగినట్టున్నాడు. 2x హోల్ స్క్వేర్ ప్లస్ 3y హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఫార్ములా ఏంటి? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 24. 121 minus 24 gives 97. 121 minus 24 gives 97. a plus b whole square minus 2ab gives a square plus b square. బేసిక్ ఫార్ములా ఇది, ఏదో టైం పాస్ చెప్తున్నాను అంతే. ఓకే, కాన్సెప్చువల్ గా కొంచెం క్లారిటీ ఎక్కువ రావడానికి అంతే. చూడండి, ఇక్కడ కూడా అంతే. 2a హోల్ స్క్వేర్ అని రాయండి, దీన్ని 3b హోల్ స్క్వేర్ అని రాయండి. ఓకే, ఇజ్ ఈక్వల్ టు 49 వచ్చింది. అంటే a స్క్వేర్ అంటే సమ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 49 వచ్చింది. ఇక్కడ ఏం చేయాలి? 2 ఇంటూ 3 6 మల్టిప్లై చేయండి. సో 36 అవుద్ది. x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 36 అవుద్ది. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? a ప్లస్ b అంటే x ప్లస్ y కావాలి. x ప్లస్ y హోల్ స్క్వేర్ అంటే ఏంటి? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2xy 2 ఇంటూ 36 అంటే 72.
110, 121, 121 ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ ఆన్సర్ ఇస్ 11. ఆన్సర్ ఇస్ 11. ఎంత ఫాస్ట్ గా చేస్తారో అంత ఫాస్ట్ గా చేయండి, అంతే ఎంత వీలైతే అంత ఫాస్ట్ గా. a ప్లస్ బి ఈక్వల్ టు 12, ఏబి ఈక్వల్ టు 8, a బై బి ప్లస్ ఏబి బై ఏ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏబి ఫైండ్ అవుట్ చేయమని. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఎంత? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2ab డివైడెడ్ బై ఏబి అంటే 8. ఇదంతా 126 అయినా 126 128 సారీ 128 అయినా అంటే అంత 16. ఆన్సర్ ఎంత? 16. ఆన్సర్ ఇస్ 16. ఓకే, చాలా సింపుల్ ప్రాబ్లం అండి. నెక్స్ట్ క్వశ్చన్. Next question. If a, x and y are two positive values, the difference is 5. The difference is 5. Product is 21. X square plus y square plus xy ఎంత అడిగాడు? X square plus y square వాల్యూ వచ్చేస్తుందా? ఎలా వస్తుంది? x plus y whole square minus 2xy or x minus y whole square plus 2xy. x minus y ఇచ్చినట్టున్నాడు 5 square plus 2 into 21 42. 42 plus 25 67. ఎంత? 67. xy ఎంత? 21 అంటే మొత్తం ఎంత అవుద్ది? 88. 67 plus 21 88. సో ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 3ab అడిగాడు. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 3ab అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏబి, కరెక్టేనా? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏబి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ ఏబి రాసుకున్నాను. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏబి. సో ఏబి అంటే ఏంటి? ఈ దీని న్యూమరేటర్ దీని డినామినేటర్, దీని డినామినేటర్ దీని న్యూమరేటర్ ఈక్వల్. సో ఏ ఇంటూ బి ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు ఏం కావాలి మీకు? ఈ రెండు ఎడిషన్ కావాలి, అంతే కదా, ఇంకేమైనా కావాలా? ఇంకేం అక్కర్లే. సో చూడండి, 3 ప్లస్ రూట్ 5 ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ 2 times ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అయిపోయిందా? డివైడెడ్ బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఎంత? 9 minus 5 4. ఇప్పుడు ఏమవుతుంది? 9 plus 5 14, 14 by 2 7, 14 by 2 7. సో 7 square plus 1 ఎంత? 50. 49 plus 1 50. సింపుల్ సమ్. ఆర్ఆర్బి గ్రూప్ డి లో అడిగారు. ఓకే, ఆర్ఆర్బి గ్రూప్ డి లో అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మైనస్ బి ఇచ్చారు, ఏబి ఇచ్చారు. పాసిబుల్ వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏంటి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి? 4ab అంటే ఎంత? 4ab అంటే -6 square ఈక్వల్ టు 4 into 135. ఓకే, అంటే 540 ప్లస్ 36 576 రూట్ 576 అంటే ఎంత? 24 అంటే ఎంత? 24. జస్ట్ బేసిక్ నాకు ఐడెంటిటీ తెలుసు కాబట్టి ఈజీగా చేస్తాను. నెక్స్ట్ సమ్. టైం కిల్ చేస్తాయండి మనకి, ఇలా కనిపిస్తున్నాయి కానీ చాలా టైం కిల్ చేస్తాయి ఎగ్జామ్ లో. దీని స్పీడ్ చాలా ఇంపార్టెంట్. 3x plus 2y 2xy ఫైండ్ ద పాజిటివ్ వాల్యూ ఆఫ్. సింపుల్ అండి, 2xy అన్నాడు కదా, దాని బదులు 3 into 2 6xy కావాలి. అంటే 6xy ఏమవుద్ది? 9 అవుతుంది. ఏమవుద్ది? 9 అవుద్ది. ఇప్పుడు మనకి ఏం తెలుసు? ఇది 10 అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇది కే అనుకోండి, ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి? 10 square మైనస్ కే స్క్వేర్ ఈక్వల్ టు 4ab ఈక్వల్ టు 4ab. ఏ ఇంటూ బి ఉంది, ఏ ఇంటూ బి ఎంత? 9 అంటే ఏ ఇంటూ బి ఎంత? 9 అంటే 4 into 9 అంటే ఎంత? 36 అంటే ఎంత? 36. ఇప్పుడు ఏమవుతుందండి? 36 అంటే 10 6 ఇంకోటి ఏమవుద్ది? 8 అవుతుంది. 5 చెప్పడానికి ట్రిపుల్ అంతే కదా. ఓకే, కే ఈక్వల్ టు 8. నెక్స్ట్ వన్ చూడండి, 2pq plus 11q. ఓకే, ఇదంతా నాకు అనవసరం అండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే 4 into a into b అంతేనా? 4 into 2pq అంటే 8pq into 11q అంటే ఏమవుద్ది? 88p into q స్క్వేర్. 88p into q స్క్వేర్. సింపుల్ క్వశ్చన్స్ ఇవే అడుగుతారు, అంతకు మించి వెళ్ళరు, పెద్దగా వెళ్ళిపోరు.
పెద్దగా వెళ్ళిపోరు. చాలా ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్. నెక్స్ట్ ఎక్స్ ఉంది, వై ఉంది. ఎక్స్ ఉంది, వై ఉంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అడిగాడు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అది అంటే మీరు పెద్దగా ఆలోచించక్కర్లేదు. బట్ స్టిల్ నార్మల్‌గా చెప్తాను. ఒకసారి చూడండి. ఎక్స్ అంటే ఏంటి? 3 ప్లస్ 2 రూట్ 2 కదా! వై అంటే నథింగ్ బట్ 1/x అండి. 3 మైనస్ 2 రూట్ 2 అంటే 1/x. 1/3 ప్లస్ 2 రూట్ 2 అంతేనా? సో, ఎక్స్ ఉంది, 1/x ఉంది. ఎక్స్ ప్లస్ 1/x తెలుసు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ కావాలి. అంతే కదా! ఫార్ములా ఏంటి? కే స్క్వేర్ మైనస్ 2 అంటే ఎంత? 3 ప్లస్ 3 6 అవుద్ది. 1 ప్లస్ 3 ప్లస్ 3 6 అవుద్ది. 6 స్క్వేర్ మైనస్ 2 34. జస్ట్ బై లుకింగ్ ఎట్ ద క్వెషన్. కామన్ సెన్స్ ఉంటే చాలు. కామన్ సెన్స్ ఉంటే చాలు. ఇంకేం అక్కర్లేదు. ఓకే. నెక్స్ట్ క్వెషన్. √5 ప్లస్ 2/√5 మైనస్ 2 √5 మైనస్ 2/√5 ప్లస్ 2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇలా ఇచ్చాడంటే మనం కొంచెం సిఐడిలో చూడాలి. అలా చూస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తది. పెద్దగా కష్టపడక్కర్లేదు మాక్సిమం కేసెస్‌లో. చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే మాక్సిమం కేసెస్ 324 మైనస్ 2 312 322 వై ఉంటది. ఎనీవే ఒకసారి ట్రై చేద్దాం. ఇది ఒక్కదానికి √5 మాత్రమే. ఓకే. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ 2xy కరెక్టేనా? 2x ఇంటూ వై అంటే నథింగ్ బట్ తెలుసు మీకు -2 అని. ఓకే. సో ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ చూడండి √5 ప్లస్ 2/√5 మైనస్ 2 నథింగ్ బట్ ఇది ఎక్స్ అయితే ఇది 1/x. ఎలా చెప్పేసా? 5 స్క్వేర్ 5 మైనస్ 4 1 సరిపోయిందా? సో అలాంటప్పుడు ఏమవుద్ది? ఒకదానికి ఇంకోటి డినామినేటర్ అవుద్ది. రెసిప్రోకల్ అవుద్ది. సో ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ మైనస్ 2 ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ మైనస్ 2. సో √5 ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ √5 మైనస్ 2 హోల్ స్క్వేర్ 2 టైమ్స్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 2 టైమ్స్ 5 ప్లస్ 4 అంటే 2 ఇంటూ 9 18. 18 బై అంటే 18 2 టైమ్స్ 9 అంటే 18. ఓకే ఎంతనా? 18 స్క్వేర్ 324 మైనస్ 2 322. ఓకే 322 సింపుల్ క్వశ్చన్ అవునా కాదా? పెద్ద కష్టం ఉందా? పెద్ద కష్టమేం కాదు. ఓకే. క్వశ్చన్ చూడండి. సో క్వశ్చన్ చూడండి. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. దీని ఫార్ములా ఏంటి? ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలింది ఏంటి? ఏ మైనస్ బి. అలాగే ఇక్కడ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. అక్కడే మిగిలింది ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలింది ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ ఏ మైనస్ బి అంటే ఎంత? 2a. సో ద ఆన్సర్ ఇస్ 2a. 8x క్యూబ్ మైనస్ 27y క్యూబ్ ఈక్వల్ టు ఇచ్చాడు. సరే డైరెక్ట్ గా రాసేసుకుందాం. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ 2x హోల్ క్యూబ్ మైనస్ 3y హోల్ క్యూబ్. సో 2x మైనస్ 3y ఓకే ఇంటూ 4x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3 6xy. సో ఇక్కడ ఏది ఏంటో రాసేసుకుందాం. ఏ ఎంత 2, బి ఎంత -3 2 -3 ప్లస్ 4, డి ఎంత -9 వచ్చింది. చూడండి -9 ప్లస్ 6 ఎంత అవుతుంది? 12 0 12 మైనస్ 12 0 12 మైనస్ 12 0. రీసెంట్ గ్రూప్ డీలో అడిగాడు. చూడండి రీసెంట్ గ్రూప్ డీలో అడిగాడు ఈ క్వశ్చన్. చూడండి సింపుల్ మామూలుగానే క్యాలిక్యులేట్ చేసుకుందాం. పీ క్యూబ్ 3p స్క్వేర్ అంటే పీ స్క్వేర్ కామన్ తీయండి. p మైనస్ 3 ప్లస్ 3 ఇంటూ పీ ప్లస్ క్యూ. అలాగే ఇక్కడ క్యూ స్క్వేర్ కామన్ తీయండి. కామన్ తీస్తే 3 ప్లస్ క్యూ. ఇలా ఎందుకు చేస్తున్నారు సార్ అంటే ఈజీగా అయిపోద్ది. చూడండి క్యూ -3 ఇది ఎంత అవుద్ది? 0 అయిపోద్ది. p -3 ఇది ఎంత అవుద్ది? 3 అవుద్ది. 3 ఇంటూ 6 స్క్వేర్ 36 ప్లస్ 3 ఇంటూ పీ ప్లస్ క్యూ అంటే 3 అయిపోయిందా? ఎంతసేపట్లో అయిపోయింది? 3 ఇంటూ 39 17. ఇలా చేసుకుంటే మనకి ఈజీ అయితే ఇండివిజువల్ క్యాలిక్యులేషన్ చేసాం అనుకోండి చాలా టైం పడుతుంది. చూడండి క్వశ్చన్ చూడండి. క్యూబ్ రూట్ ఇచ్చాడు y(x). సో ఇప్పుడు ఎక్స్ క్యూబ్ ఏమవుద్ది? ఎక్స్ క్యూబ్ ఈస్ 31 ప్లస్ 14 √3 అవుద్ది. వై క్యూబ్ ఏమవుద్ది? 31 మైనస్ 14 √3 అవుద్ది. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ అన్నాడు అంటే 62. ఇదంతా ఎంత? 62. అలాగే 3 ఇంటూ ఎక్స్ క్యూబ్ ఇంటూ వై క్యూబ్ 3 ఇంటూ
ఎక్స్ క్యూబ్ ఇంటూ వై క్యూబ్ 3 ఇంటూ చూడండి 31 ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇప్పుడు చూడండి ఎంత అవుతుందండి ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ వచ్చినట్టుంది ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఇస్ 62 వచ్చేసింది అయిపోయింది నెక్స్ట్ ఇది చూడండి 62 ప్లస్ 3 ఇంటూ 961 మైనస్ 196 ఇంటూ 3 196 into 3. 3 into 200 is 600 minus 600. Okay, plus 12. And 361 plus 12. 373. 373 into 3. Into 3. Into 3 అంటే 9 plus 2 11. Unit digit 1 రావాలి 118. 1181. 1181. సింపుల్ గా యూనిట్ డిజిట్స్ చూసుకుంటే సమ్ అయిపోద్ది ఓకే మొత్తం చేయక్కర్లేదు క్యాలిక్యులేషన్ మొత్తం చేయడం టైం వేస్ట్ చూడండి ఏ మైనస్ బి ఈక్వల్ టు 1 ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈక్వల్ టు 61 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏబి సింపుల్ ఫార్ములా ఏంటి ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అని డైరెక్ట్ గా రాసుకుందాం చూడండి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబిని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 3ab అని రాయొచ్చు ప్లస్ 3ab అని డైరెక్ట్ గా రాయొచ్చు చూడండి ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ 61 ఇది 1 అయిపోద్ది సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ 3 ఇంటూ ఏబి అడిగాడు 61 మైనస్ 1 ఇస్ 60 3 1s 320s ఆన్సర్ ఇస్ 20 ప్లస్ 20 మైనస్ 20 కాదు ప్లస్ 20 ఓకే ప్లస్ 20 సింపుల్ సమ్ 40th సమ్ సింపుల్ సమ్ నెక్స్ట్ వన్ మనకి జస్ట్ కాన్సెప్చువల్ క్లారిటీ కోసం ఇవన్నీ చెప్తున్నాను పెద్ద అంత అక్కర్లేదు చూడండి ఏ స్క్వేర్ చూడండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఇది ఇంటూ ఇది ఈజ్ నథింగ్ బట్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఇది ఇంటూ ఇది ఈజ్ నథింగ్ బట్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ సో ఫార్ములా ఇస్ ఏ క్యూబ్ హోల్ స్క్వేర్ మైనస్ బి క్యూబ్ హోల్ స్క్వేర్ ఏ పవర్ 6 మైనస్ బి పవర్ 6 సింపుల్ పిక్ చేయడమే ఇంకేం లేదు దానిలో చూడండి 8x square plus 2y square plus 18z square minus 4xy minus 6yz minus 12zx equal to 0. X is to y is to z కావాలి జస్ట్ దీన్ని అటువైపు పంపండి ఈజ్ ఈక్వల్ టు ఓకేనా ఇప్పుడు ఏమవ్వాలి ఈ రెండు ఈక్వేట్ అవ్వాలి మనకి రేషియో కావాలి పెద్ద బుర్ర వాడకుండా ఈ రెండు ఇది ఇది ఈక్వల్ అనుకుందాం ఇది ఇది ఈక్వల్ అనుకుందాం ఇది ఇది ఈక్వల్ అనుకుందాం ఓకే ఫస్ట్ 8x square equal to 4x. X cancel అయిపోతే 4 1s 4 2s. So 2x equal to y. So x equal to y by 2. అలాగే 2y square equal to 6yz. 2 1s 2 3s y by y equal to 3z. So y by 3 equal to z by 1. అలాగే 18z square equal to అంటే 3z is equal to 2x. So z by 2 ఏమవుద్ది x by 3. సో ఇక్కడ 2 చేయండి ఇక్కడ 6 వస్తుంది ఇక్కడ 6 చేయండి ఇక్కడ 3 వస్తుంది సో ఆన్సర్ ఏంటి 3:6:2 3:6:2 కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి అందుకే కాన్సెప్చువల్ క్లారిటీ కూడా ఉంటే పొరపాటు ఇలాంటి సమ్స్ ఇచ్చినా మనం చేయగలం ఓకే నెక్స్ట్ x square plus y square minus 10x plus 26y plus 194 equal to 0 ఓకే సో ఇప్పుడు ఏమన్నాడు వాడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అడుగుతున్నాడు సో ఇండివిజువల్ గా ఎక్స్ వై క్యాలిక్యులేట్ చేస్తే అయిపోద్దా చూడండి ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ 5 ఇంటూ ఎక్స్ ఓకే అంటే ఇక్కడ ఇంకో 25 ఉండాలి 5 స్క్వేర్ కాబట్టి అలాగే ఇక్కడ 2 ఇంటూ 13 ఇంటూ వై సో ఇక్కడ ఎంత ఉండాలి ఇంకో 13 స్క్వేర్ ఉండాలి అంతేనా 169 ప్లస్ 25 అంటే ఎంత 189 194 ఉండాలి ఎగ్జాక్ట్ సరిపోయినట్టుంది సరిపోయిందా ఎగ్జాక్ట్ సరిపోయింది సో ఇదేమవుద్ది ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ 5 హోల్ స్క్వేర్ అవుద్ది అది వై ఎంత అవుద్ది వై ప్లస్ 13 హోల్ స్క్వేర్ అంతేనా ఈక్వల్ టు 0 సో ఎక్స్ ఎంత అవుద్ది 5 అవుద్ది వై ఎంత అవుద్ది 13 అవుద్ది మైనస్ 13 అవుద్ది వై ఎంత అవుద్ది మైనస్ 13 అవుద్ది సో 5 స్క్వేర్ ప్లస్ 13 స్క్వేర్ 169 ప్లస్ 25 194 194 okay next question
ఓకే. పర్ఫెక్ట్ స్క్వేర్‌లో రాయాలంట. ఓకే. మనం పెద్దగా బుర్ర ఉపయోగించొద్దండి. చూడండి, చూడండి. ఇక్కడ దేనికి ప్లస్ అయితే ఉందో వాటి రెండిటికి మైనస్‌లుంటాయి. అంటే బికి, సికి. బికి, సికి మైనస్‌లు దేనికున్నాయి? ఇది, ఇది. ఇప్పుడు మనకు ఇంకొకటి రావాలి. సి స్క్వేర్ వచ్చింది. సి స్క్వేర్ అంటే దీని కోఎఫిషియంట్ 1 ఉండాలి. దీని కోఎఫిషియంట్ 2 ఉంది. తప్పు. సో ఆన్సర్ ఇస్ ఏ మైనస్ 3బి మైనస్ సి హోల్ స్క్వేర్. పికింగ్ రావాలి. పికింగ్. ఓకే. 45 అయిపోయింది. నెక్స్ట్ 46. 46 చూడండి. 8a ప్లస్ 5b మైనస్ 9c హోల్ స్క్వేర్. ఇలాంటి సమ్ములే తప్పులు చేస్తాం. నేను మీడియం సమ్ తప్పు చేసి వచ్చా ఎగ్జామ్‌లో. ఇలాంటివే తప్పులు చేస్తాం. 8 స్క్వేర్ 64, ఐ స్క్వేర్ 25, 9 స్క్వేర్ 81. మూడిటికి సరిపోయినట్టుంది. మూడిటికి సరిపోయింది. ప్లస్ 2ab 2 ఇంటూ 8 ఇంటూ 5 40 ఇంటూ 2 అంటే 80. 80 ab అంటే మూడిటికి 80 abలు ఉన్నాయి. నెక్స్ట్ 45 90 బీసీ 90 బీసీ అంటే ఈ రెండిటికే ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ చూడండి ఎంత తెలివైనడు. 9 ఇంటూ 8 72 144 ఏసీ. ఇది తప్పు. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. పికింగ్ అప్ రావాలి. పికింగ్ చేసుకుంటేనే మొత్తం అంత సాల్వింగ్ ఏం అక్కర్లేదు. ఓకే. నెక్స్ట్ సమ్. ఏ ప్లస్ బి ప్లస్ సి ఇచ్చాడు. ఏపీ ప్లస్ బీసీ ప్లస్ సి అడిగాడు, ఇచ్చాడు. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సి. ఓకే. 81 మైనస్ 46. 81 మైనస్ 46 అంటే ఏమొస్తుందండి? 81 మైనస్ 46 అంటే 31 35. 31 ప్లస్ 4 45. ఓకే. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 0 అంటే వెన్ x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 0 x క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 3xyz. చిన్నప్పుడు మన ఫార్ములాస్ 8 మార్క్స్ క్వశ్చన్ లో వచ్చి ఉంటుంది చూడండి. సో 3 ఇంటూ 21 ఇస్ 63. చూడగానే పెట్టచ్చు. అడుగుతాడు ఇలాంటి పిచ్ క్వశ్చన్లు కూడా అడుగుతాడు అప్పుడప్పుడు. ఓకే. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. x ఈక్వల్ టు -15, y ఈక్వల్ టు 25, z ఈక్వల్ టు 10. ఇప్పుడు x ప్లస్ వై ప్లస్ జెడ్ ఎంత అండి? 0 వచ్చింది. సో ఇప్పుడు ఏమవుతుంది? 3abc 3 ఇంటూ 25 75 ఇంటూ 15 750 ప్లస్ 375 ఎంత అవుద్ది? 5 12 11250 11250. సింపుల్ క్వశ్చన్. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. 1/14 1/14 1/14 ప్లస్ 1/14 is 1/7. a ప్లస్ b ప్లస్ c is 0. సో 3abc 3 ఇంటూ 1/14 ఇంటూ 1/14 ఇంటూ 1 మైనస్ 1/7 నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ వాల్యూ పైన డినామినేటర్ లో -3 ఉంది. 3 దేంతో డివిజిబుల్? దేంతో డివిజిబుల్ కాదు. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. సింపుల్, ఏం లేదు. ఓకే. చూడండి. 2a plus b plus c equal to 0. 8a cube plus b cube plus c cube is equal to k into abc అంట. Find the value of k square. Find the value of k square అంటే దాని అర్థం ఏంటి? a ప్లస్ ఇక్కడ కూడా అంతే. a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 0 అంటే 3abc. ఇక్కడ a బదులు 2a ఉంది. సో ఏమవుతుంది? 6abc అవుతుంది. 6 k ఈక్వల్ టు 6. సో k స్క్వేర్ అడిగారు 36. అక్కడ 6 ఉంటే 6 పెట్టేస్తాం. సో అందుకనే కొంచెం జాగ్రత్తగా చేయాలి ఎప్పుడైనా సరే. సో ఆప్షన్స్ తప్పించాడు. ద ఆన్సర్ ఇస్ ఓకే. ద ఆన్సర్ ఇస్ 1.5 or 3/2. ఓకే. నెక్స్ట్ వన్. ఇవే ప్రాబ్లమ్స్, ఇవే బేస్ మీద ఉన్నాయి. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది చూడండి. నెక్స్ట్ m plus n plus o ఈక్వల్ టు 15. mn ఓకే. a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు ఇచ్చాడు. ab ప్లస్ bc ప్లస్ ca ఇచ్చాడు. a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ మైనస్ 3abc అంటే ఫార్ములా ఏంటంటే a ప్లస్ b ప్లస్ c ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ ab మైనస్ bc మైనస్ ca అంటే -75. ఓకే.
సో ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ తెలిస్తే సమ్ అయిపోద్ది. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ తెలిస్తే సమ్ అయిపోద్ది. సో ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ కన్నా ఇంకా ఈజీ ఫార్మేట్ ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 3abc, సారీ 3 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఇది ఇంకా ఈజీగా వస్తుంది. అప్పుడు ఎంత అవుతుంది? 3 ఇంటూ మైనస్ 3 ఇంటూ 75. ఓకే, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే 15 స్క్వేర్, 225 మైనస్ 225. ఆన్సర్ ఎంత? 0 ఇక్కడ. ఆన్సర్ ఇస్ 0. ఆన్సర్ ఇస్ 0. ఫార్మాట్ ఫార్ములాస్ కరెక్ట్ గా వస్తే మీకు అయిపోద్ది, అది కష్టం ఏం కాదు. Okay, next one. Sum of two positive numbers is 88. Product is 1927. Okay. The positive difference between them. The positive difference between them. A plus B ఇచ్చాడు. ఓకే, A plus B 88. A into B ఇచ్చాడు 1927. ఇప్పుడు A minus B క్యాల్కులేట్ చేయాలి. ఫార్ములా ఏంటి? A plus B హోల్ స్క్వేర్ మైనస్ 4. అవునా? 8 స్క్వేర్ అంటే ఇక్కడ 64 వస్తుంది. 4 into 7 అంటే 28 వస్తుంది. అంటే ఏమొస్తుంది? యూనిట్ డిజిట్ 6 వస్తుంది. ఖచ్చితంగా చేయాల్సిందే. ఇప్పుడు 88 స్క్వేర్, 8 స్క్వేర్ అంటే 64, 11 స్క్వేర్ అంటే 121. ఓకే, మైనస్ 4 ఇంటూ ఏబి, 4 ఇంటూ 1927, 4 ఇంటూ 1927. ఇక్కడ మనం అంత క్యాల్కులేషన్ చేయాలా? చేయాల్సిందే, మరి ఏం చేయాలి? 6400 ప్లస్ 1280 ప్లస్ 64 మైనస్ 4000 మైనస్ 3600 మైనస్ 80 మైనస్ 28. ఇలా రాసుకుంటే మనకి ఈజీగా అవుతుందండి. అంతే, 2400 అవుతుంది, మైనస్ 1200 అవుతుంది, 80 వచ్చింది ఇక్కడ. 80 క్యాన్సిల్ అయిపోతుంది. 64 మైనస్ 28 డైరెక్ట్ వచ్చింది చూడండి, 36 ఆన్సర్. క్యాలిక్యులేషన్ చేసే పద్ధతి, ఫాస్ట్ గా చేసే పద్ధతి. ఓకే, ఇండివిజువల్ క్యాలిక్యులేషన్ చేయక్కర్లేదు. ఓకే, దిస్ ఈస్ ద పార్ట్ 1. ఓకే, మనకి ఇంకొన్ని a⁵ ప్లస్ 1/a⁵ అలాంటి సమ్స్ నేర్చుకోవాలి. అది చాలా ఈజీ. మనం ఒక 2-3 ప్రాబ్లమ్స్ మామూలుగా చేసినా సరే అయిపోద్ది అది. ఓకే, ఐ విల్ యాడ్ దోస్ క్వశ్చన్స్.